నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజ హిందం ముందుగా ఏపీ బులెటిన్ లో ముఖ్యాంశాలు చూద్దాం చిత్తూరు జిల్లాలో అట్టహాసంగా కొనసాగిన పాదయాత్ర హాజరైన డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి తిరుపతి ఎస్వీయు వెటర్నరీలో పర్యటించిన మంత్రి సిదిరి అప్పలరాజు పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న మంత్రి ఏపీలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు నంద్యాల ఘటనపై హైలెవెల్ సీట్ ఏర్పాట్లు సలాం కుటుంబం ఆత్మహత్యను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఆదోనిలో బాణసంచా వ్యాపారస్తులతో అధికారులు సమావేశం విక్రయదారులు పలు ఆదేశాలు జారీ చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర అట్టహాసంగా జరిగింది. గుంటుపల్లి గ్రామం వరకు జరిగిన ఈ పాదయాత్రలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి పాల్గొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఆయనకు పూలవర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలో పార్వతీ శంకర్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి గజమాలతో నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చారు. రామలింగేశ్వర స్వామి రాష్ట్రంలో పాడి ఉత్పత్తులు పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు రాష్ట్ర మత్స్య పశువ సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు. తిరుపతి ఎస్వీయు వెటనరీలో పర్యటించిన ఆయన పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుగ్రాసం మొక్కలను అందించారు. అనంతరం వెటనరీ నిర్వహిస్తున్న వర్క్ షాపును పరిశీలించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి వెటనరీ వీఎస్ఏలకు రెగ్యులర్ వర్క్ షాపులు కాన్ఫరెన్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. వెనకరా మురళి రైట్ థ్యాంక్ యూ తీసుకోమ్మా మళ్ళీ తీసుకెళ్తాను వెంకటరత్నమ్మ శ్రీదేవి సెన్స్లో ఇది వేయచ్చు 5 సెంట్స్ అంతే సార్ 5 సెంట్స్ ఇంకోటి క్లోజ్ రైట్ నేడు ఎస్వివియులో కంటిన్యూస్ వెటర్నరీ ఎడ్యుకేషన్ మాడ్యూల్ని ఈరోజు మనం లాంచ్ చేసాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు విఏఎస్లు కూడా ఒక షెడ్యూల్డ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఉన్నటువంటి 3 వెటర్నరీ కాలేజెస్కి 3 జిల్లాలను అనుసంధానం చేస్తూ
ఒక షెడ్యూల్డ్ క్యాలెండర్ ప్రకారం ట్రైనింగ్ సెషన్స్, వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్, వెబినార్స్ డిపెండింగ్ ఆన్ ది వేరియస్ సబ్జెక్ట్స్ అన్నట్టు టైంకి వాళ్ళకి పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఒకసారి రిఫ్రెష్ చేయించి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త సంగతుల్ని సెన్సిటైజ్ చేసి దానిలో భాగంగా ఈరోజు ఎస్వివిఈలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి విఏఎస్ల కోసం కంటిన్యూస్ వెటర్నరీ ఎడ్యుకేషన్ వర్క్షాప్ని ఈరోజు ప్రారంభించాం. దీనికి నాతో పాటుగా వైస్ ఛాన్సలర్ పద్మనాభరెడ్డి గారు, అలాగే కాళహస్తి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరొక సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు, ఇతర అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా మంచి సందర్భం ఇది. ఎందుచేతంటే చాలా సంవత్సరాల నుండి, కొన్ని సంవత్సరాల నుండి, ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరాలు కాదు డికేడ్స్ నుండి ఈ కంటిన్యూస్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని అందరూ నెగ్లెక్ట్ చేశారు, మర్చిపోయారు. మరి ఈ ప్రభుత్వం యూనివర్సిటీ యాక్టివిటీస్ని స్ట్రెంగ్థెన్ చేయడంతో పాటు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో యూనివర్సిటీ పాత్రని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరికొద్దిసేపట్లో యూనివర్సిటీ యాక్ట్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్పై ఎమ్మెల్యే మధు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, ఇలా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఏపీలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంపదనిచ్చే గనులన్నీ రాజకీయ నేతల చేతిలోనే ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వస్తే ఈ గనులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వాధీనం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు, అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కారకులను కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విశాఖ వైసీపీ మైనారిటీ నాయకులు చెప్పారు. విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని వైసీపీ నేత ఫరూక్ అన్నారు. బంగారం షాపులో సీసీ కెమెరాలు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఒక అమాయకుడిపై దొంగతనం అనే నిందను మోపి ఓ కుటుంబాన్ని బలికొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ హైలెవెల్ సీట్ ని ఏర్పాటు చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ముసలి కన్నీరు కారుస్తుందని, తమ హయాంలో 4.5 నెలల పాటు ఒక్క మంత్రి పదవి కూడా ముస్లింలకు ఇవ్వలేదని విమర్శించారు. ముస్లింలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారనే నెపంతో వారిని జైల్లో పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మన జగనన్న చూపిస్తున్న ఆప్యాయత, ఆయన బాగోగులు అంటే మైనారిటీస్ వాళ్ళకి స్థితిగతుల్ని పెంచడానికి ఆయన తీసుకుంటున్న చర్యలు ఒక పక్క అయితే, మరో పక్క
టీడీపీ వాళ్ళు ఏదో రకంగా బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మిమ్మల్ని వివరించడానికి కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నంద్యాలలో జరిగిన సంఘటన చాలా విచారించిన సంఘటన. అది మొత్తం ముస్లిమ్స్ అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి చెందారు ఆ ఇన్సిడెంట్ వల్ల. ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ చాలా బీదరికంలో బ్రతికేవాళ్ళు. అణిగిమణిగి బయటికి రావడానికి, ప్రపంచానికి చెప్పుకోవడానికి కూడా ఆయనకి భయోత్రాంతులతో బ్రతుకుతారు కొంతమంది. అలాంటి సంఘటన అబ్దుల్ సలాం గారు నంద్యాలలో ఇక్కడ సిఐ గారు చేస్తున్న ఆయన మీద అట్రాసిటీ, ఆయన మీద దౌర్జన్యం ఎవరికి చెప్పుకోలేక 1 సంవత్సరం పాటు ఆయన అనుభవించి ఆయన కానీ నంద్యాల సంఘటన, అటువంటి సంఘటనలు చంద్రబాబు ప్రభుత్వంలో కోకొల్లలు. ఒక్క సంఘటన చెప్పి మిమ్మల్ని మిగతా విషయాల్లోకి వెళ్తా. పాపం గుంటూరు జిల్లాలో కొంతమంది యువకులు జెన్యూన్ రీజన్స్తో ప్లే కార్డ్స్ చూపించారనే ఉద్దేశంతో నెలల తరబడి వాళ్ళని, అంటే జాతి వ్యతిరేక శక్తులుగా ముస్లింలని, వారిని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో పెట్టిన మహానుభావుడు, ముస్లింల ద్వేషి, ముస్లింలంటే పడని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి నేను చాలా విచారిస్తా ఉన్నా. ఇది నా స్వానుభవం. ఈరోజు ఒక విషయం జరిగిన తర్వాత వెంటనే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి హయ్యర్ అఫీషియల్స్ని అక్కడ పంపించి నిష్పక్షపాతంగా ఒక విచారణ జరిపించి వారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిన విషయం నిజమా కాదా? నెంబర్ 2, ఇదే విషయంలో మీరు రోడ్లకెక్కి కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్న 4 ముస్లింలని ముందు పెట్టి ఏదో ముస్లిం జాతి అంతా ఈయనకే సపోర్ట్గా ఒక భావన క్రియేట్ చేసి బ్రహ్మాండంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొని పరుగులు. బాణసంచ విక్రయాల విషయంలో విక్రయదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఆదోని మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ అన్నారు. పట్టణంలోని బాణసంచ విక్రయదారులతో అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే వ్యాపారం నిర్వహించాలని సూచించారు. విక్రయాల కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదం నియంత్రణ వస్తువులు నిల్వ చేసుకుని ఉండాలన్నారు. అధిక ధరలకు విక్రయాలు చేయరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ చంద్రశేఖర్, తహసీల్దార్ రామకృష్ణ, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అగ్ని మాపక పరికరముల కింద కనపరిచిన కలిగి ఉండవలేను. టెక్నికల్ ఫైర్ ఆప్షన్ చెప్తారు. డై కెమికల్ పౌడర్, ఎక్స్టింగ్విషర్ 2 ఒక్కొక్కటి. ప్రజల వరకు 8 to 10 పండుగ రోజు 8 నుంచి 10 గంటల రాత్రి 10 గంటల మధ్య మాత్రమే టపాకాయలు కాల్చాలి. అది కూడా గ్రీన్ క్రాకర్స్ ఓన్లీ. వాటి డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి తోడుగా మీకు 1 మ్యాన్ కమిటీ సిఫార్సులు ఉంటాయి. చేసామన్నా ప్రభుత్వ నియమావళి ప్రకారం లైసెన్స్ పొంది ఉండవలేను. తపాసులు విక్రయించే లైసెన్స్దారుడు నివాస ప్రాంతాలు మరియు వాణిజ్య ప్రాంతాల నందు దుకాణాలు ఏర్పాటు చేయరాదు. తపాసుల దుకాణం యాస్బెస్టాస్ లేదా జింక్ ఐరన్ షీట్లతో నిర్మాణం చేసుకోలేదు. తర్వాత తపాసు దుకాణాలు ఏర్పాటు చేసిన స్థానం దగ్గరలో ఏదైనా నిర్మాణం ఉన్నాయి కదా వారికి తపాసు దుకాణందారు దుకాణం ముందు విద్యుత్ సరఫరా వైరింగ్ విషయంలో జాయింట్లు లేకుండా సక్రమంగా ఎలాంటి షార్ట్ సర్క్యూట్ ఆస్కారంగా 10 below 65 above నాట్ అలౌడ్ అని చెప్పాం. ఇక్కడ
అమ్మే వాళ్ళ షాపులో 18 కిలో నాట్ అవుట్. లేఅవుట్ ఇప్పుడు వెళ్ళి చూపించడం జరుగుతుంది. లేఅవుట్ ప్రకారమే వేసుకోవాలి. అక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే మధ్యలో ఒక షాప్ క్లోజ్ చేస్తాం. అంటే అక్కడ డోర్ పెట్టుకోవడానికి వీలు ఉంది కాబట్టి అక్కడ ముందే జాగ్రత్తగా చూసుకోండి. కంపల్సరీ ఇవన్నీ కూడా పాటించాలి. ఇవన్నీ కూడా మీరు మళ్ళీ లైసెన్స్ ఇచ్చేటప్పుడు దీంట్లో సంతకం తీసుకోండి. ఇవన్నీ కూడా పెట్టి పంపించండి. బకెట్లో సార్ చిన్నపిల్లలకు అమ్మకూడదు. నో స్మోకింగ్ బోర్డు, పొగ తాగరాదు అని అక్కడక్కడ వేసుకున్నాం సార్. జాయింట్ లేకుండా ఎలక్ట్రికల్ షార్ట్ లేకుండా జాయింట్ లేకుండా బయట వల్ల అవసరం లేదు. లేని వాళ్ళు వచ్చేసి క్యాలిక్యులేషన్ తీసుకుని మీరు పర్మిషన్ తీసుకోవాలి. కంపల్సరీ తీసుకుని మీరు వ్యాపారం చేయాలి. మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ వేస్ట్ అది ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ కోవిడ్ టైంలో వేరే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న పాదయాత్రలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. గాంధీ సెంటర్లో డీసీసీబీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ మంత్రికి స్వాగతం పలికారు. 7వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని అన్ని వర్గాల వారిని ఆదుకున్న జననాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల వారికి మహిళా లోకానికి పెద్దపీట వేసిన ఘనత జగన్కే దక్కుతుందని ప్రశంసించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. మూడు సంవత్సరాల కాలం కావస్తున్న సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా పాదయాత్రలు చేపట్టడం జరిగిందండి. ఈ పాదయాత్రల్లో ముఖ్యంగా ప్రజల నుండి మేము తెలుసుకుంటున్నవి, వింటున్నవి నిజంగా ఆ రోజున మా నాయకుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని ఈ 17 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. అంటే ముఖ్యంగా విద్యారంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, మహిళల పట్ల కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఏది అవసరమో అది తెలుసుకుని మనసెరిగిన నాయకుడిగా ఈ రోజున చక్కటి పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా మరి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే యువతని జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా చాలా పారదర్శకంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రోజున మరి కొంతమంది నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించి వారి ద్వారానే గత ప్రభుత్వాలలో మరి వృద్ధులుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపులు పడడం కానీ, ఒక్కొక్కసారి వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ పడకపోతే ఇబ్బంది పడడం కానీ ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మొదటి తేదీన ఒకవైపు కరోనా విపత్తు ఉన్నప్పటికీ కూడా మొదటి తేదీనే తెల్లవారుజామున వెళ్ళి అందరూ కూడా వాళ్ళని నిద్రలేపి పెన్షన్స్ ఇవ్వడం అనేది ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. అట్లానే ఈ రోజున విద్యారంగంలో అమ్మఒడి అనే పథకం అనేది చాలా మహత్తరమైన పథకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా ఆ పథకం చాలా ఉపయోగపడుతుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని కోరుకున్నారు? సమాజంలో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులుగా ఉండాలి, వాళ్ళు సామాజికంగా అభివృద్ధి చెందాలి, రాజకీయంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ రోజున విద్య అనేది ఉంటే తప్పకుండా ఇవన్నీ సాధించగలమని బలంగా నమ్మిన నాయకుడు మా నాయకుడు. ఈ రోజున ప్రతి ఇంటిలో ఒక మేనమామగా విద్యాదీపాన్ని వెలిగిస్తున్నారు అమ్మఒడి అనే పథకం ద్వారా. అంతేకాకుండా ఈ రోజున వ్యవసాయ రంగంలో కూడా మరి రైతన్నలకి ఎంతో అండగా ఉంటున్నారు. గత ప్రభుత్వాల్లో వ్యవసాయం దండగని చెప్పిన వాళ్ళు అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా
చిత్తూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్, నగర అధ్యక్షుడు కటారి ప్రవీణ్, మాజీ ఉప మేయర్ సుబ్రహ్మణ్యం, పార్టీ మాజీ కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు ఉన్నారు. సమాచారం అందుకున్న వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని టీడీపీకి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు ముస్లింల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈరోజు నంద్యాలలో ఏదైతే అబ్దుల్ సలాం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకుందో దానికి ఈరోజు సోమశేఖర్ అనే సిఐ అదేవిధంగా ఒక హెడ్ కానిస్టేబుల్ వల్లనే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఆ సిఐ ఉన్నప్పటికీ హెడ్ కానిస్టేబుల్ ఉన్నప్పటికీ వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కేసులన్నీ కూడా నమోదు చేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన చాలా సీరియస్గా ప్రభుత్వం ఉంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు ఏదైతే ఎవరైతే సోమశేఖర్ రెడ్డి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళకి మద్దతుగా ఈరోజు వాళ్ళు ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక న్యాయవాదిని పెట్టుకొని వాళ్ళకి బెయిల్ పిటిషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు వాళ్ళ ఆత్మహత్య కారణం అని చెప్పేసి ముసల కన్నీరన్నీ కారుస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏదైతే చేష్టలు చేస్తున్నాడో ఇది ప్రతి ఒక్క ముస్లింలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకవైపు ముస్లింలను రెచ్చగొట్టే విధంగా, ఒకవైపు వాళ్ళకి ముస్లిం కుటుంబానికి అన్యాయం జరిగితే ఆ సిఐని చర్యలు తీసుకునే విధంగా వీళ్ళు ఉండాల్సింది పోయి వీళ్ళు ఆ సిఐ తరఫున ఉండి ఈరోజు ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. మరోవైపు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా రోడ్డుపైకి వచ్చేసి నిరసనలు ఇవన్నీ కూడా చేపట్టి ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కర్నూలు జిల్లా నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్య ఉదంతంపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మైనార్టీ కమిషనర్ బృందం నంద్యాలలో పర్యటించనుంది. కమిషనర్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం జియావుద్దీన్ ఆధ్వర్యంలో ఈ బృందం వాస్తవ పరిస్థితులు తెలుసుకుని జాతీయ మైనార్టీ కమిషన్ కు నివేదిక పంపనుంది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ గా పరిగణిస్తోంది. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఏపీ మైనార్టీ కమిషనర్ చైర్మన్ ఎస్ఎం జియావుద్దీన్ తెలిపారు. ఇలాంటి సంఘటన జరిగింది, చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మైనార్టీస్ కమిషన్ తరఫున ఈరోజు అసలు వాస్తవాలు అంటే పేపర్లో ఒక రకంగా రావడం, పోలీస్ ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వాస్తవం ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అనే దాని మీద అసలు ఈ మైనార్టీస్ కమిషన్ తరఫున మేము ఇక్కడ విజిట్ చేసి మొత్తం వాస్తవాలు తెలుసుకొని జరిగినది ఎవరి వల్ల జరిగింది, దీని వెనక కారణాలేంటి, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ సైడు, రెవెన్యూ సైడు వీళ్ళందరూ చెప్పేదానికన్నా ఇంకో కోణంలో ఇది ఏమైనా జరిగిందా వాస్తవం తెలుసుకుంటానికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు సలాం అత్తగారితో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళు గత 3 నెలల నుంచి జరుగుతుంది, అంతకుముందు హెరాస్మెంటు, గత 3 నెలల నుంచి పోలీస్ డిపార్ట్మెంటు మాకు ఈ విధంగా హెరాస్ చేశారండి, మా ఈ అల్లుడు, నా కూతురు, పిల్లలు చనిపోవడానికి కారణం పోలీస్ వాళ్ళే, డిపార్ట్మెంట్ వాళ్ళే అని చెప్పి వాళ్ళు బాధపడుతూ చెప్పారు. అంటే ఇలాంటి మనం
రాజ్యాంగం బతికే ఉంది, చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది, మైనారిటీస్ కమిషన్ ఉంది. ఈ అన్నీ ఉండగా ఒక పోలీసు హెరాస్మెంట్ వల్లే చనిపోవడం అనేది చాలా బాధాకరం. పోలీస్ హెరాస్మెంట్ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో ఇలాంటి థెఫ్ట్ కేసులు ఎన్నో ఉన్నాయి, క్రైమ్ కేసులు జరుగుతూ ఉంటాయి. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఎక్కడ లేవు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ శాసనమండలి సభ్యులు అంగర రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసనకు దిగారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని సలాం కుటుంబానికి అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఏడాదిన్నర కాలం నుండి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. ముస్లింలకు రక్షణ లేని ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం ఉందని శాసనమండలి సభ్యులు అంగర రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో జరిగినటువంటి ముస్లిం సోదరుల యొక్క కుటుంబం ఆత్మహత్య చాలా దారుణం. దీనికి ప్రధానంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈనాడు ఈవేళ ముస్లింలు జరిగింది, మొన్న ఎస్సీలు బీసీల మీద తప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళు జైల్లో పెట్టారు. ఈవేళ మళ్ళీ ముస్లింస్ మీద పగ సాధిస్తున్నారు. అక్రమంగా ఆ కుటుంబం బలైపోయే విధంగా వీళ్ళు ప్రేరేపణ చేసి అది నిజంగా ఆత్మహత్య కదా, హత్య, ప్రభుత్వం చేసినటువంటి హత్య భావించాలి. అందుచేత ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. సలీం కుటుంబం ఇంత దారుణంగా మరి హత్య చేసుకోవడానికి కూడా ఎక్కడా కూడా ఒక రైలుకి ఎదురెళ్లి వాళ్ళు చేసుకున్నారంటే ఎన్ని బాధలు భరించారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క సలీం కుటుంబానికి మనందరం కూడా సానుభూతి తెలియజేస్తూ ఈనాడు దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే జగన్కి ఎవరు ఇష్టం కాకపోయినా ఈ ప్రభుత్వానికి వాళ్ళని వారి మీద దాడులు చేయడం అనేది ఒక అలవాటుగా ఈ 17 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. మొన్న మరి ఎలక్షన్ కమిషనర్ మీద తిరగబడ్డాడు జగన్ గారు. వాళ్ళకు అనుకూలంగా లేడని ఆయన్ని ఏకంగా తీసేశారు. చీఫ్ సెక్రటరీని తీసేశారు. మరి 3 రాజధానులు కట్టొచ్చిందని మండలాన్ని రద్దు చేశారు. ఈవేళ హైకోర్టులు కూడా ఆయన సాధ్యమైతే హైకోర్టులు కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ప్రయత్నం చేస్తున్నారు జగన్ గారు. అంటే వీళ్ళకి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఏ సంస్థలకి కూడా ఉండకూడదు. ఎవరి మీద అయినా సరే మా మాట వినకపోతే వాళ్ళని చంపేస్తాం, దాడులు చేస్తాం. అనంతపురం జిల్లా పరిగి మండలంలోని నిషా డిజైన్స్ గవర్నమెంట్ మహిళా కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. హిందూపురం మడకశిర ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సీఐలు, ఎస్ఐలు ఆయా ప్రదేశాలలో ప్రత్యేక పోలీసు బలగాలతో భారీగా మోహరించారు. యాజమాన్యం వెంటనే స్పందించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన ఆపేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పెనుగొండ డీఎస్పీ మహబూబ్ బాషా అక్కడికి చేరుకుని యాజమాన్యంతో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు సమ్మె విరమించుకున్నారు. గవర్నమెంట్ జీవో ప్రకారం పే చేస్తుంది. అంటే మీరు వర్కింగ్ జీవో సార్ పని అర్థం చేసుకొని మనం వర్క్ కంటిన్యూ చేసుకుంటే మనందరం ముందుకెళ్ళొచ్చు. ఈవెన్ వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ని కూడా మేనేజ్మెంట్కి తెలియజేసాం. వాళ్ళు డిస్కస్ చేస్తాం ఇంకొకసారి. వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసింది ఒకటే, మనం వచ్చేసి వర్క్ కంటిన్యూ చేసుకోవాలి. అదే మెసేజ్ నేను డైరెక్ట్గా వర్కర్స్తో నేను మాట్లాడాను, వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి, అలాగే విభజన చట్టంలో ఉన్న హామీల్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే బీజేపీ గతంలో మాటిచ్చిందో, అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి, విడిపోతున్న రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి గతంలో మాటిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీరుని అన్యాయం చేసింది. అయితే దీనికి తోడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కూడా, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రమంతా పాదయాత్రలు చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తా, నేను నాకు ఓటేయండి చెప్పేసి గతంలో ప్రజలకు చెప్పాడు. దాన్ని నమ్మే రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇస్తే ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొని రావడంలో మేనమేస లెక్క పెడతా ఉన్నాడు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తీసుకుని రావడంలో పూర్తిగా ఈరోజు విఫలమైనాడు.
అధికారం పూర్తిగా బీజేపీకి వచ్చేసింది కాబట్టి నేనేం చేయలేననే పద్ధతుల్లో అవసరమైతే పోయినప్పుడల్లా నేను మోడీ గారికి ఓ పేపర్ ఇచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆ రకంగా బ్రతిమలాడుకుంటాను తప్ప కేంద్రం మీద ఈరోజు ఒత్తిడి తీసుకోవడానికి నాకు బలం లేదని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. స్పష్టంగా ఈ రెండు ప్రభుత్వాల వైఖరి ఈ రాష్ట్రం విషయంలో అర్థమైంది. బీజేపీ ఏమో 10 సంవత్సరాలు చెప్పి హోదా ఇస్తామని చెప్పి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో అట్టహాసంగా కొనసాగిన పాదయాత్ర, హాజరైన డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి. తిరుపతి ఎస్వీయు వెటర్నరీలో పర్యటించిన మంత్రి సిదిరి అప్పలరాజు, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న మంత్రి. ఏపీలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు. నంద్యాల ఘటనపై హైలెవెల్ సిట్ ఏర్పాటు, సలాం కుటుంబం ఆత్మహత్యను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం. ఆదోనిలో బాణసంచా వ్యాపారస్తులతో అధికారుల సమావేశం, విక్రయదారులకు పలు ఆదేశాలు జారీ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.